అందరికీ నమస్కారం. నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోర్సుపాటి. నారదా మీడియాకి స్వాగతం. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి ఉంటుంది. పరీక్షల్లో అన్యాయం జరిగినప్పుడు విద్యార్థులు గళం విప్పడం ముమ్మాటికి న్యాయమే. కానీ విద్యార్థుల పేరుతో జరిగే ఒక ఆందోళన వెనుక రాజకీయ పార్టీలు, సిద్ధాంత గ్రూపుల హస్తం ఉంటే జూలై 24వ తేదీన కలకత్తా వీధుల్లో జరిగింది నిజంగా నీట్ అభ్యర్థుల పోరాటమా, లేకపోతే విద్యార్థుల భుజాలపైన తుపాకీ పెట్టి ఆడించినటువంటి ఒక రాజకీయ నాటకమా? జర్నలిస్టుల పైన దాడులు, మహిళా విలేకరులకు అవమానం, అసలు కోల్కతా నిరసన ఏం బయటపెట్టింది? రండి విశ్లేషిద్దాం. జనవరి 24వ తేదీన కోల్కతాలో జరిగినటువంటి నిరసనని నీట్ అభ్యర్థులకు మద్దతుగా జరిగినటువంటి నిరసనగా ప్రొజెక్ట్ చేశారు. నిరసన తెలపడం తప్పు కాదు, కానీ అక్కడ కనిపించిన దృశ్యాలు వేరే కథని చెప్పాయి. అక్కడ ఉన్న వారిలో నిజమైన నీట్ అభ్యర్థులు ఎంతమంది? ఏఎస్ఏ, ఎస్ఎఫ్ఐ వంటి సిపిఐ, ఇతర రాజకీయ అనుబంధ సంఘాల కార్యకర్తలే ప్రధాన పాత్ర పోషించారు. నీట్ అభ్యర్థులకి న్యాయం జరగడం, విద్యా వ్యవస్థలో పారదర్శకత తేవడం పక్కకు పోయి అది ఒక రాజకీయ సైద్ధాంతిక పోరాట క్షేత్రంగా మారిపోయింది. విద్యార్థుల యొక్క భవిష్యత్తు కంటే రాజకీయ ప్రయోజనాలే అక్కడ ముఖ్యమయ్యాయా అనే సందేహం మనకి కలగక మానదు. అంతేకాదు, ఈ నిరసనలో అత్యంత ఆందోళనకరమైన విషయం ఏంటంటే కవర్ చేయడానికి వెళ్ళినటువంటి విలేకరులు, జర్నలిస్టుల పైన దాడులు జరగడం. మీడియా అనేది ప్రజాస్వామ్యానికి 4వ స్తంభం. ప్రశ్నించే జర్నలిస్టులను భయపెట్టడం, వేధించడం ఏ రకమైన ప్రజాస్వామ్యం? వేదికల పైన నిలబడి మనవాసే ఆజాదీ అని, మహిళల హక్కులు, సమానత్వం గురించి ఉపన్యాసాలు దంచే ఇదే సిద్ధాంత వర్గాలు ఒక మహిళా జర్నలిస్ట్ పైన దాడి జరుగుతూ ఉంటే ఏం చేస్తా ఉన్నాయి? స్పీచుల్లో చెప్పే సూత్రాలు నడవడికలో ఎందుకు కనిపించవు? సిద్ధాంతాలు కేవలం నినాదాలకే పరిమితమా? ఈ ఆందోళనలో ఒక ప్లకార్డ్ బాగా ఆకట్టుకుంది. కెన్ యూ ఫైండ్ ద డెమోక్రసీ మిత్రులారా, మీకు ఇక్కడ ప్రజాస్వామ్యం కనిపిస్తా ఉందా అని. అవును, ప్రజాస్వామ్యం స్పష్టంగా కనిపిస్తా ఉంది. వేలాది మంది ఏ భయం లేకుండా రోడ్లపైకి వచ్చి ప్రభుత్వాన్ని విమర్శించగలగడమే భారత ప్రజాస్వామ్యానికి ప్రత్యక్ష సాక్ష్యం. కెమెరాలు షూట్ చేయడం, పేపర్లలో వ్యాసాలు రావడం, కోర్టులు పిటిషన్లు విచారించడం, బ్యాలెట్ ద్వారా ప్రభుత్వాలు మారడం, ఇవన్నీ ప్రజాస్వామ్యం కాక మరేంటి? ఒక్కసారి చైనా వైపు చూడండి. అక్కడ ప్రభుత్వం పైన ఏ ఒక్కరూ విమర్శ కూడా చేయలేరు. తాలిబాన్ల కింద ఆఫ్ఘనిస్తాన్ చూడండి, మహిళల ప్రాథమిక హక్కులే తుడిచిపెట్టుకుపోయాయి పూర్తిగా. అక్కడ ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్ని ఎంత దారుణంగా అణచివేస్తారో మనకు తెలుసు. ఆ దేశాలతో పోలిస్తే భారత్లో మన రాజ్యాంగం పౌరులకు స్వేచ్ఛనిచ్చింది. లోపాలు ఉండొచ్చు, కానీ స్వేచ్ఛే లేదనడం వాస్తవాలను తప్పుదోవ పట్టించడమే. హింస, బెదిరింపులు ఏ ఉద్యమానికైనా నైతిక బలాన్ని తగ్గిస్తాయి. బాధిత విద్యార్థులు రాజకీయ చదరంగంలో పావులుగా మారకూడదు. విద్యార్థుల సమస్యలపైన నిజంగా పోరాటం జరగాలంటే దానికి నాయకత్వం వహించాల్సింది విద్యార్థులే గాని రాజకీయ పార్టీలు కాదు. ప్రశ్నలు అడగాలి, కానీ దాడులు చేయకూడదు. హక్కుల్ని అనుభవించేటప్పుడు బాధ్యతను కూడా గుర్తుంచుకోవాలి. ఈ నిరసనల పైన మీ అభిప్రాయం ఏంటి? విద్యార్థి ఉద్యమాల్లో రాజకీయ ప్రమేయం సరైందేనా? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని నిజాయితీ గల విశ్లేషణల కోసం మన ఛానల్ని తప్పక ఫాలో చేయండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి.